హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవాణిస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బంగారం గురించి అండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు, ఆదాయపు పన్ను నియమాలు ఏంటి, ఇంట్లో బంగారం ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, వీటి గురించి మనం తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్కారం అండి. బంగారం అంటే మన భారతీయులకు, ముఖ్యంగా మన ఆడవాళ్లకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండుగ వచ్చినా పెళ్ళి వచ్చినా కొంటూనే ఉంటాం. అయితే మన ఇంట్లో మనకి ఇష్టం వచ్చినంత బంగారం దాచుకోవచ్చా అనేది అందరికీ సందేహం ఉంటుంది. అస్సలు కూడదండి. మన దేశంలో ఇంట్లో ఎంత బంగారం పెట్టుకోవాలి అనేదానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కొన్ని ఖచ్చితమైన రూల్స్ పెట్టిందండి. ఆ లిమిట్ దాటితే ఐటీ రైడ్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆ రూల్స్ ఏంటో చూసేద్దామా మరి. పెళ్ళైన మహిళలు, మ్యారీడ్ ఉమెన్ 500 గ్రాములు అంటే దాదాపు 50 తులాలండి బంగారం వరకు మనం ఇంట్లో ఉంచుకోవచ్చు. దీనికి ఎలాంటి బిల్స్ అడగరండి. ఇక పెళ్లి కాని అమ్మాయిలు, అన్మ్యారీడ్ ఉమెన్ 250 గ్రాములు అంటే దాదాపు 25 తులాలు వరకు ఉంచుకోవచ్చండి. ఇక మగవాళ్ళు అంటే వీళ్ళు పెళ్ళి అయినా కాకపోయినా 100 గ్రాములండి, 100 గ్రాములు ఉంచుకోవచ్చు. అంటే 10 తులాల బంగారం మాత్రమే ఉంచుకోవడానికి వీలవుతుంది. సో కొంతమందికి అనుమానం రావచ్చు, గోల్డ్ ఇంతే కొనుక్కోవాలా, ఇంతే ఇంట్లో లిమిట్గా పెట్టుకోవాలా అని. దాని గురించి మనం చూద్దాం. సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మరి నా దగ్గర నగలు లేవు కానీ గోల్డ్ కాయిన్స్, బిస్కెట్లు ఉన్నాయి, వీటికి కూడా ఇదే లిమిట్ వర్తిస్తుందా అనే డౌట్ రావచ్చు కొంతమందికి. అదేంటో చూద్దాం మరి. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలండి. గవర్నమెంట్ ఇచ్చిన పైన చెప్పిన లిమిట్స్ కేవలం నగలకు మాత్రమే, కాయిన్స్కి బిస్కెట్కి కాదండి. మీ దగ్గర ఒక గోల్డ్ కాయిన్ ఉన్నా సరే దానికి ఖచ్చితంగా బిల్లు ఉండాల్సిందే అండి. బిల్లు లేకపోతే ఐటీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే కాయిన్స్ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారు కదండి, అందువల్ల. ఇక గోల్డ్ బాండ్స్ గురించి మనం తెలుసుకుందామండి. ఈ మధ్య కాలంలో చాలామంది పేపర్ రూపంలో ఉండే గోల్డ్ బాండ్స్ కొంటూ ఉన్నారు కదండి ఇన్వెస్ట్మెంట్ కోసము. వీటి గురించి అస్సలు భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇవి బ్యాంకుల ద్వారానే కొంటూ ఉంటారు కదండి, అంటే ఆన్లైన్లో. కాబట్టి అంతా వైట్ మనీనే. దీని లిమిట్ ఏంటంటే ఒక వ్యక్తి సంవత్సరానికి గరిష్టంగా 4 కేజీల వరకు కొనుక్కోవచ్చండి. సో బంగారం ఎంత కొనవచ్చు, ఎంత ఇంట్లో ఉంచుకోవచ్చు అనేది సింపుల్గా చెప్పాలంటే, నగలు అయితే బిల్లులు లేకపోయినా పర్లేదండి. అదే కాయిన్స్ కానీ బిస్కెట్లు అయితే చిన్నదైనా సరే అండి, బిల్లు ఖచ్చితంగా ఉండాలి. వీలైనంత వరకు ఎక్కువ బంగారం ఉంటే ఇంట్లో కాకుండా బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే సేఫ్ అండి. ఇదండి మ్యాటర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.